హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్షాశ్రుతి. ఈరోజు వచ్చేసి మనము ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో నేర్చేసుకుందాం. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా నేర్చేసుకోవచ్చు ఈ ఉసిరికాయ పచ్చడి అనేది. ముందుగా మన ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మోక్షాశ్రుతి ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే మరొక వీడియో నేను తీయగలను. ముందుగా మనం ఉసిరికాయలను తీసుకోవాలి. నేను వచ్చేసి 1 కిలో ఉసిరికాయలు తీసుకొని కొన్ని వాటర్లో వేసేసుకోవాలండి. కొన్ని వాటర్ తీసుకొని ఈ ఉసిరికాయలలో వేసేసుకుందాం. ఉసిరికాయలను వేసిన తర్వాత ఒకసారి బాగా కడిగేసుకోవాలి, శుభ్రం చేసుకుందాము. ఇలా మొత్తం వాటర్లో కడిగిన తర్వాత ఇలా ఒక క్లాత్తో బాగా నీట్గా తడి లేకుండా తుడిచి పెట్టేసుకుందాం ఒక ప్లేట్లోకి. ఇలా అన్నిటిని పెట్టినాక 1 గంట సేపు మొత్తం ఆరనివ్వాలండి. ఏం తడి ఉండకూడదు. 1 గంట సేపు ఫ్యాన్ కింద ఆరబెడితే సరిపోతుంది మనకి. ఇలా ఆరిన తర్వాత మనం చాక్తో కాట్లు పెట్టేసుకోవాలి. ఇట్లా మొత్తం చుట్టూరా ఇలా చాక్తో కాట్లు పెట్టుకోవాలి ఉసిరికాయకి. ఇలా అన్నిటికీ అలాగనే కాట్లు పెట్టేసుకోవాలి. ఇలా అన్నిటికీ కాట్లు పెట్టేసుకున్నాను ఉసిరికాయకి. ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక బాల పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వచ్చేసి నేను 2 గరిటెలు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది వేడైన తర్వాత ఈ ఉసిరికాయలని వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఇలా దూరగా వేయించుకోవాలి. ఇలా వేగితే సరిపోతుందండి మనకి. ఇప్పుడు వచ్చేసి ప్లేట్లోకి వేసేసుకొని మిగతావన్నీ అలాగనే వేయించేసుకోవాలి నూనెలో. ఇలా వేయించుకున్న తర్వాత మనము చల్లారనివ్వాలి కొద్దిసేపు. చల్లారనిద్దామండి. ఇప్పుడు వచ్చేసి అదే బాలలో ఆయిల్ ఉంది కదండి, ఆయిల్లో 1 గరిటెడు ఆయిల్ వేసుకున్నాను. దాంట్లోకి తిరువాత వేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేసుకుందామండి. ఇంగువ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఆవాలు తినేవాళ్ళు ఉంటే ఆవాలు కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ప్లేట్ మూసేసుకొని మనం చల్లారనిద్దాం ఈ ఆయిల్ని. ఇప్పుడు వచ్చేసి ఈ ఉసిరికాయ చల్లారింది. ఇలా చిన్న పీసెస్గా చేసుకోవచ్చండి. ఇలా చిన్న పీసెస్గా వద్దనుకునే వాళ్ళు అలాగనే పెట్టేసుకొని మనం ఊరగాయ పెట్టుకోవచ్చు. ఇలా పీసెస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా పీసెస్ తీసుకొని ఇవి ఉంటాయి కదండి విత్తనాలని, దాన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నెలో వేసేసుకున్నాను. దాంట్లోకి వచ్చేసి ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను. సగం కప్పు వచ్చేసి నేను కారం వేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి సగం కప్పు ఉప్పు వేసుకోవాలి. దీంట్లోకి వచ్చేసి ఆవాల పిండి అండి. ఆవాలు కొంచెం మెంతులు వేసుకొని వేయించుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఆవాల పిండి వేసుకుందాము. ఆవాల పిండి ఒక 3 స్పూన్లు వేసుకున్నాను. ఎక్కువ గుజ్జు కావాలి అనుకున్న వాళ్ళు ఒక 5 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి దీన్ని బాగా కలిపేసుకుందాం. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం తిరువాత వేసుకున్నాం కదా, ఆ ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ తక్కువ ఉందనుకుంటే మరి ఒక 2 గరిటెల ఆయిల్ వేడి చేసుకొని మళ్ళీ దీంట్లోకి పోసేసుకుంటే సరిపోతుంది మనకి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక డబ్బాలో కానీ ఒక సీసాలో కానీ పెట్టేసుకోవాలి. ఒక 2-3 రోజుల పాటు అలాగనే వదిలేసి తర్వాత తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. బాగా మగ్గుతుంది ఉసిరికాయ అనేది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మోక్షాశ్రుతి ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.